హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, కేసీఆర్ అరెస్ట్ నోటీసులు, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతాం. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే తాజా అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ పరుష పదాలతో కామెంట్లు అయితే సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులే జారీ చేసింది. రాష్ట్ర అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసులో అయితే పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం అనగా ఏప్రిల్ 18 రేపు ఉదయం 11 గంటలకల్లా కమిషన్కు చేరేలా విచారణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్ట్ను తెప్పించుకున్న తర్వాతే ఈ నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని అయితే అవినాష్ కుమార్ పేర్కొన్నారు. ఇక పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని, దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల 9న లేఖ రాశారని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని, ఇక వచ్చిన వివరణలో రిప్లై కేసీఆర్ అయితే ఈ నెల 5న సిరిసిల్లలో చేరిన కామెంట్లకు సంబంధించిన కొన్ని వాస్తవాలను ఉదాహరించారని ఈ విధంగా నోటీసులు అయితే చూసుకోవచ్చండి. సిరిసిల్లలో కేసీఆర్ ఏవైతే ఘాటు వ్యాఖ్యలు చేశారో కేంద్ర ఎన్నికల సంఘం వాటిని సీరియస్గా తీసుకుని నోటీసులు జారీ చేయడం జరిగింది.